హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 5th చాప్టర్ క్వాలిటీ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ముందైతే వీడియోకి ఒక లైక్ కొట్టి స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కెన్ ఏ షూ మేకర్ బీ కాల్డ్ ఎన్ ఆర్టిస్ట్? షూ మేకర్ని ఆర్టిస్ట్ అని పిలవచ్చా మనం? ఆర్టిస్టులు ఉంటారు కదా, రకరకాల వాళ్ళ టాలెంట్ అంతటినీ చూపిస్తూ ఉంటారు, ఆర్టిస్టులని చెప్తూ ఉంటాం, కళాకారులు. షూ మేకర్స్ని కూడా ఆర్టిస్టులు అనొచ్చా? ఎస్. If he has the same skill and pride in his trade as any other artist and the same respect for it too. సో మిగిలిన ఆర్టిస్టుల లాగానే, అంటే మిగిలిన వాళ్ళలాగానే అతనికి కూడా సేమ్ స్కిల్ ఉంటే, అందులో తను చేసే పని చాలా రెస్పెక్ట్ ఇచ్చి చేస్తూ ఉంటే ఆర్టిస్ట్ అని అనొచ్చు మనం. మిస్టర్ గెస్లర్, ఏ జర్మన్ షూ మేకర్ సెటిల్డ్ ఇన్ లండన్, ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. ఇందులో మన హీరో అంటే ప్రొటాగనిస్ట్ వచ్చేసి మిస్టర్ గెస్లర్, మెయిన్ క్యారెక్టరు. అతను ఒక జర్మన్ షూ మేకర్ అనమాట. అతను జర్మన్ ఇమిగ్రెంట్, లండన్కి వచ్చి ఉంటాడు. జర్మన్ నుంచి లండన్లో సెటిల్ అయి ఉంటాడు, ఒక చిన్న షాప్ పెట్టుకొని. అతను ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అనమాట, చాలా అద్భుతంగా షూస్ని తయారు చేస్తూ ఉంటాడు. రీడ్ ది స్టోరీ టు సీ హౌ హీ డివోట్స్ హిస్ లైఫ్ టు హిస్ ఆర్ట్. సో తను తయారు చేసే ఆ షూస్ గురించి, అంటే తన జీవితాన్ని అర్పించేస్తాడనమాట ఆ షూస్ కోసం, ఆ షూ మేకింగ్ ప్రాసెస్లో. సో ఎట్లా చేసినాడు, తనకి ఏమైంది, ఏ విధంగా తన జీవితాన్ని ఆ షూ మేకింగ్కి అంకితం చేశాడు అనేది ఈ పాఠంలో తెలుసుకుంటాం. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఐ న్యూ హిమ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ మై ఎక్స్ట్రీమ్ యూత్ బికాస్ హీ మేడ్ మై ఫాదర్స్ బూట్స్. సో ఈ రైటర్ చెప్తా ఉన్నాడు అనమాట, తనకు ఎక్స్ట్రీమ్ యూత్ నుంచి, అంటే చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచే ఈ వ్యక్తి తెలుసు అనమాట, మిస్టర్ గెస్లర్. ఎందుకంటే ఈ రైటర్ వాళ్ళ నాన్నకు షూస్ని తయారు చేసి పెట్టేవాడంట, బూట్స్. He lived with his elder brother in his shop, which was in a small by street in a fashionable part of London. సో ఆ వ్యక్తి ఒక తన షాప్లో తన అన్నతో పాటు ఉండేటోడు. ఎల్డర్ బ్రదర్ అంటే వాళ్ళ అన్నతో పాటుగా ఒక చిన్న సందులో, బై స్ట్రీట్ అంటే మెయిన్ స్ట్రీట్ కాకుండా పక్కకు ఉంటాయి కదా చిన్న చిన్న స్ట్రీట్స్, వాటిని బై స్ట్రీట్స్ అంటాం. ఒక చిన్న బై స్ట్రీట్లో ఒక చిన్న షాప్ ఉండేది, అందులో ఉండేవాడు అనమాట. ఏ ఫ్యాషనబుల్ పార్ట్ ఆఫ్ లండన్ అంటే చాలా ఫేమస్గా ఎక్కువ మంది తిరిగే ప్లేస్లు ఉంటాయి కదా, అటువంటి ప్లేస్ అనమాట. ద షాప్ హ్యాడ్ ఎ సర్టన్ క్వయట్ డిస్టింక్షన్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిస్టింక్షన్ అంటే దీనికంటూ సెపరేట్ సంథింగ్, అన్నిట్లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే డిస్టింక్షన్ అంటాం. మిగతా షాపుల్లాగా ఉండదన్నమాట ఇది. దెర్ వాజ్ నో సైన్ అపాన్ ఇట్ అదర్ దాన్ ద నేమ్ ఆఫ్ గెస్లర్ బ్రదర్స్. మామూలుగా షాప్స్కి అవి చేసే పనుల గురించి, అంటే ఆ షాప్ ఏంటి, అక్కడ ఏమేమి దొరుకుతాయని చెప్పేసి సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా. ఈ షాప్కి మాత్రం ఎటువంటి సైన్ బోర్డ్స్ ఉండదు, జస్ట్ గెస్లర్ బ్రదర్స్ అని ఒక నేమ్ బోర్డు మాత్రమే ఉంటుంది. అండ్ ఇన్ ద విండో ఏ ఫ్యూ పెయిర్స్ ఆఫ్ బూట్స్. విండోలో నుంచి చూస్తే 2-3 జతల బూట్లు ఉంటాయి అంతే. హీ మేడ్ ఓన్లీ వాట్ వాస్ ఆర్డర్డ్ అండ్ వాట్ హీ మేడ్ నెవర్ ఫెయిల్ టు ఫిట్. సో ఇతను ఎట్లా అంటే ముందుగానే తయారు చేసి పెట్టి అమ్మడు, ఆర్డర్ తీసుకుంటాడు, వాళ్ళ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వాటిని మాత్రమే తయారు చేస్తూ ఉంటాడు. అతను ఒక్కసారి తయారు చేస్తే అసలు అంటే ఫిట్ అవ్వకుండా ఉండవన్నమాట, ఎగ్జాక్ట్గా సూట్ అయిపోతాయి, ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వాల అతను తీసుకున్నటువంటి మెజర్మెంట్స్. టు మేక్ బూట్స్ సచ్ బూట్స్ యాజ్ ఈ మేడ్ సీమ్ టు మీ దెన్ అండ్ స్టిల్ సీమ్స్ టు మీ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్. సో అతను తయారు చేసే విధానం, అతను చేసే బూట్స్ ఎలా అనిపిస్తూ ఉందంటే ఇతనికి మిస్టీరియస్ లాగా అనమాట, అర్థం కావట్లే, అంటే ఎట్లా తయారు చేస్తున్నాడు అంత అద్భుతంగా అని, చాలా వండర్ఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి. I remember well my shy remarks one day while stretching out to him my youthful foot. సో రోజు ఏజ్లో ఉన్నప్పుడు, అంటే వెన్ హీ వాజ్ ఇన్ యంగ్ ఏజ్, అతని దగ్గరికి వెళ్ళాడు మిస్టర్ గెస్లర్కి. ఆ షాప్కి వెళ్ళి తన కాలు చేస్తూ ఉన్నాడు అనమాట, కొద్దిగా సిగ్గుపడుతూ, అంటే ఏదో సంథింగ్ షూస్ని ఆర్డర్ ఇవ్వనీకి. ఈజంట్ ఇట్ ఆఫుల్లీ హార్డ్ టు డూ మిస్టర్ గెస్లర్? ఆ రోజు అడిగాడంట, చాలా కష్టం కదా ఈ వర్క్ చేయడం, ఎట్లా అనిపిస్తూ ఉంది మీకు అని. అండ్ హిజ్ ఆన్సర్ గివెన్ విత్ ఎ సడన్ స్మైల్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద రెడ్నెస్ ఆఫ్ హిస్ బియర్డ్, ఇది ఈజ్ అన్ అర్త్ అన్నాడంట. అతను నవ్వుకుంటా దానికి, అంటే చాలా కష్టం కదా ఈ షూ మేకింగ్ ప్రాసెస్, చాలా బ్యాడ్గా ఉంటుంది కదా ఇదంతా, ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా అని అడిగితే నవ్వుతూ చెప్పినాడంట ఆ వ్యక్తి, మిస్టర్ గెస్లర్, ఇది ఈజ్ అన్ అర్త్ అన్నాడు. అంటే ఇది జర్మన్ యాక్సెంట్ అనమాట. జర్మన్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఇట్లా ఉంటుంది, ఈ వాళ్ళంతా టీని పలుక్కోకుండా డి అని కలుపుతూ ఉంటారు దానికి. సో ఇది ఈజ్ అన్ ఆర్ట్ అన్నాడు, అంటే ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ అని, అదొక ఆర్ట్. సో అందరూ చేయలేరు, అదొక ఆర్ట్ అని. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గో టు హిమ్ వెరీ ఆఫన్. హిస్ బూట్స్ లాస్టెడ్ టెర్రిబ్లీ, హ్యావింగ్ సంథింగ్ బియాండ్ ద టెంపరరీ, సమ్ ఎసెన్స్ ఆఫ్ బూట్స్ స్టిచ్డ్ ఇన్ టు దెమ్.
సో అతని దగ్గరికి ఆఫన్గా అప్పుడప్పుడు వెళ్ళడం అసలు కుదరదంట. ఎందుకంటే అతను తయారు చేసే బూట్స్ చాలా కాలం వస్తాయంట. అసలు లాస్ట్ టెర్రిబ్లీ, అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎక్కువ కాలం పనిచేస్తాయి, డ్యామేజ్ అవ్వవు. సో ఎవరు కూడా అతని దగ్గరికి పదే పదే పోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ టెంపరీ అనేది ఉండదన్నమాట. బూట్స్ తీసుకుంటే షూస్ కానీ ఏవైనా సరే చాలా కాలం పాటు వస్తాయి. సంథింగ్ ఏదో వాల్యూ థింగ్ అనేది ఆ బూట్స్లలో పెట్టి కుడతాడా అన్నట్లుగా ఉంటుంది అనమాట. ఇది ఈ విధంగా విండోలో కొన్ని షూస్ ఉంటాయి, గెస్లర్ బ్రదర్స్ అని బోర్డు ఉంటుంది అంతే. ఇంకా షూ షాప్స్ ఇట్లా ఎటువంటి పేరు కూడా ఉండదు. One went in, not as into most shops, but restfully as one enters a church, and sitting on the single wooden chair, waited. సో ఎవరైనా ఒకరు వెళ్తారు కదా లోపలికి, ఇతను పోయినాడు లోపలికి. అంటే జనరల్గా చేసే పని చాలా షాప్స్కి వెళ్ళినట్లుగా ఉండదన్నమాట. ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒక చర్చ్లోకి ఎంటర్ అయినట్లు అనిపిస్తుంది అంట. చాలా పవిత్రంగా ఉన్నట్లు, చాలా ఏదో సంథింగ్ డివోషనల్ ఫీలింగ్ వస్తుంది అందులోకి పోయిన తర్వాత. పోయి ఒక వుడెన్ చైర్లో కూర్చొని వెయిట్ చేస్తాడు. A guttural sound and the tip-tap of his slippers beating the narrow wooden stairs, and he would stand before one without coat, a little bent, in leather apron, with sleeves turned back, blinking as if awakened from some dream of boots. సో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు కదా. ఒక గట్రల్ సౌండ్ అనమాట, అంటే హార్ష్ అండ్ గ్రేటింగ్ సౌండ్ అని అర్థం. కొద్దిగా కఠినంగా వస్తుంది కదా సౌండ్, అట్లా సౌండ్ వస్తుంది చాలా బేస్ వాయిస్తో. పైన నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు టిప్ టాప్ ఇట్లా సౌండ్ వస్తుంది కదా, చెప్పులు వేసుకొని నడిచేటప్పుడు అట్లా సౌండ్ వస్తుంది. అంటే ఆ షాప్లో నుంచే పైన వుడెన్ స్టేర్స్ ఉంటాయి, ఆ చెక్క మెట్ల నుంచి దిగుకుంటూ వస్తాడు కిందికి షాప్లోకి. ఆ షాప్ పైననే వాళ్ళు ఉంటారనమాట. సో కోట్ లేకుండా వస్తాడు, వితౌట్ కోట్, కొంచెం ఇట్లా బెండ్ అయ్యి వస్తాడు. ఒక ఏప్రాన్ వేసుకొని ఉంటాడు, పని చేసేటప్పుడు ఏప్రాన్ వేసుకుంటారు కదా, ఒక క్లాత్ అనమాట. విత్ స్లీవ్స్ టర్న్ బ్యాక్, ఈ స్లీవ్స్ ఉంటాయి కదా వాటిని వెనక్కి మడుచుకొని ఉంటాడు. బ్లింకింగ్, కళ్ళు ఇట్లా మూస్తూ తెరుస్తూ అట్లా వస్తాడనమాట. ఎట్లా వస్తాడంటే అప్పటిదాకా ఏదో సమ్ డ్రీమ్ ఆఫ్ బూట్స్లో ఉన్నట్టు, ఈ బూట్ల గురించి ఏదో కలగంటున్నట్లు, ఆ కళలో నుంచి బయటకు వచ్చినట్లు అట్లా డిఫరెంట్గా అనిపిస్తాడనమాట మిస్టర్ గెస్లర్. ఎప్పుడు షూస్ గురించే ఆలోచిస్తూ ఉంటాడనమాట. అట్లా ఎంటర్ అవుతాడు షాప్లోకి. అండ్ ఐ వుడ్ సే, హౌ డూ యూ డూ మిస్టర్ గెస్లర్, కుడ్ యూ మేక్ మీ ఏ పెయిర్ ఆఫ్ రష్యన్ లెదర్ బూట్స్. సో అడిగినాడు అనమాట, ఎలా ఉన్నారు మిస్టర్ గెస్లర్, నా కోసం బూట్స్ తయారు చేస్తారా రష్యన్ లెదర్ యూజ్ చేసి అని అడిగినాడు. రష్యన్ లెదర్ ఇట్స్ అ టైప్ ఆఫ్ లెదర్ అనమాట. వితౌట్ ఎ వర్డ్ హీ వుడ్ లీవ్ మీ రిటైరింగ్ వెన్స్ హీ కేమ్ ఆర్ ఇన్ టు ద అదర్ పోర్షన్ ఆఫ్ ద షాప్, అండ్ ఐ వుడ్ కంటిన్యూ టు రెస్ట్ ఇన్ ద వుడెన్ చైర్ ఇన్హేలింగ్ ద ఇన్సెన్స్ ఆఫ్ హిస్ ట్రేడ్. సో ఆ మాట అనగానే ఏమాత్రం మాట్లాడుకోకుండా మళ్ళీ వచ్చిన ప్లేస్కి వెళ్తాడు అనమాట. వెన్స్ అంటే ఫ్రమ్ వేర్ అని అర్థం, ఎక్కడి నుంచి అయితే వచ్చినాడో అదే ప్లేస్కి వెళ్ళిపోతాడు. కొద్దిసేపు మేబీ షాప్లో ఉన్న ఇంకొక పోర్షన్ అనమాట, అక్కడికి వెళ్తాడు వేరే చోటకి, షాప్లోనే పక్క రూమ్కి అట్లా పోయి కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. చైర్లోనే కూర్చొని తను చేసే పనులన్నింటినీ ఈ బిజినెస్ గురించి, అంటే అక్కడ ఉన్నటువంటి షూస్ అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. సూన్ హీ వుడ్ కమ్ బ్యాక్ హోల్డింగ్ ఇన్ హిస్ హ్యాండ్ ఎ పీస్ ఆఫ్ గోల్డ్ బ్రౌన్ లెదర్. సో ఇంకా ఎందుకు పోయినాడంటే లెదర్ తీసుకొని వస్తున్నాడు, ఒక మంచి లెదర్ అనమాట, గోల్డ్ బ్రౌన్ కలర్లో ఉన్న లెదర్ చేతిలో పట్టుకొని వచ్చినాడు. విత్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ఇట్ హీ వుడ్ రిమార్క్, దాన్నే చూస్తూ అంటే తదేకంగా ఆ లెదర్ని చూస్తూ ఇట్లా అంటాడు, వాట్ ఏ బ్యూటిఫుల్ బీజ్ అని. అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ పీస్ అని అర్థం తన జర్మన్ యాక్సెంట్లో. వాట్ ఏ బ్యూటిఫుల్ బీజ్ వెన్ ఐ టూ హ్యాడ్ అడ్మైర్డ్ ఇట్, ఇతను కూడా నచ్చింది అది. హీ వుడ్ స్పీక్ అగైన్, మళ్ళీ మాట్లాడతాడు. ఏమంటాడంటే, వెన్ డూ యూ వాంట్ దెమ్, ఎప్పుడు కల్లా కావాలా నీకు, ఎప్పుడు కావాలా ఈ షూస్. అండ్ ఐ వుడ్ ఆన్సర్, ఓ యాజ్ సూన్ యాజ్ యూ కన్వీనియంట్లీ కెన్, అంత అర్జెంట్ ఏం లేదు, మీకు వీలైనప్పుడే ఎంత వీలైతే అట్లా చేయండి, అంతేగాని అర్జెంట్ ఏం లేదు అని చెప్పినాడు. అండ్ ఈ వుడ్ సే టుమారో ఫోర్ట్ నైట్, అంటే నెక్స్ట్ ఫోర్ట్ నైట్ అనమాట. ఫోర్ట్ నైట్ అంటే ఒక 14 days అని అర్థం, ఒక పక్షం రోజులు అనమాట. 14-15 రోజులని మనం ఫోర్ట్ నైట్ అంటాం. ఫోర్ట్ నైట్ జర్మన్ యాక్సెంట్ ఇదంతా, డి ప్లేస్లో టీ మనం పెట్టుకుంటూ ఉంటాం. టుమారో ఫోర్ట్ నైట్ అంటే నెక్స్ట్ ఒక 2 weeksకి ఓకేనా, 15 రోజులు 14 రోజులు. ఆర్ ఇఫ్ యు ఆర్ హిజ్ ఎల్డర్ బ్రదర్ ఐ విల్ ఆస్క్ మై బ్రదర్, లేకపోతే అదే ఈ మిస్టర్ గెస్లర్ అయితే ఇట్లా చెప్తాడనమాట, నెక్స్ట్ 15 days కల్లా అట్లా ఓకేనా అని. అదే ఆయన ఎల్డర్ బ్రదర్ అయితే వాళ్ళ అన్న ఉన్నాడు అనుకో, ఐ విల్ ఆస్క్ మై బ్రదర్ అని చెప్తాడు. ఐ విల్ ఆస్క్ మై బ్రదర్, బ్రదర్ అంటే బ్రదర్ అని అర్థం, మా అన్నని అడిగి చెప్తాను అని. దెన్ ఐ వుడ్ మర్మర్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ మిస్టర్ గెస్లర్. సో వెంటనే ఇంకా చిన్నగా మెల్లగా చెప్తాడనమాట, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ మిస్టర్ గెస్లర్ అని. ఇతను కూడా గుడ్ మార్నింగ్. హీ వుడ్ రిప్లై స్టిల్ లుకింగ్ అట్ ద లెదర్ ఇన్ హిజ్ హ్యాండ్, ఇతని వైపు చూడకుండా ఆ లెదర్ వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ అని రిప్లై ఇస్తాడు. అండ్ యాజ్ ఐ మూవ్ టు ద డోర్
ఐ వుడ్ హియర్ ద టిప్ ట్యాప్ ఆఫ్ హిస్ స్లిప్పర్స్ గోయింగ్ అప్ ద స్టేర్స్ టు హిస్ డ్రీమ్ ఆఫ్ బూట్స్. సో అతను ఇంకా ఆర్డర్ ఇచ్చేసినాడు కదా, ఇంకా తను బయటికి వెళ్ళేటప్పుడు ఆ డోర్ దగ్గరికి వెళ్ళగానే తన సౌండ్ మళ్ళీ వినిపిస్తుంది, పైకి వెళ్తూ ఉంటాడు అనమాట. టిప్ టాప్ ఇట్లా సౌండ్ చేసుకుంటా మళ్ళీ తన డ్రీమ్ ఆఫ్ బూట్స్లోకి, మళ్ళీ తన కళల ప్రపంచంలోకి, ఆ బూట్స్ షూస్ కళల్లోకి వెళ్ళిపోతాడు అన్నట్లుగా పోతూ ఉంటాడు అనమాట పైకి. I cannot forget that day on which I had occasion to say to him, Mr. Gessler, that last pair of boots creaked, you know. సో రోజు ఏం జరిగిందంటే అసలు మర్చిపోలేడంట ఆ రోజుని, మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతాడు అలా చెప్పినందుకు. మిస్టర్ గెస్లర్ ఫోన్ చేసి ఓ రోజు, మిస్టర్ గెస్లర్ దట్ లాస్ట్ పేర్ ఆఫ్ బూట్స్ క్రీక్డ్, యూనో, లాస్ట్ టైం నీ దగ్గర షూస్ తీసుకున్నాను కదా అవి సౌండ్ చేస్తున్నాయి అన్నాడు. క్రీకింగ్ సౌండ్ అంటే కొద్దిగా డ్యామేజ్ అయిపోవడం, డ్యామేజ్ అయిపోతే షూస్ నడిచేటప్పుడు సౌండ్ వస్తూ ఉంటాయి కదా బూట్స్, నీకు తెలుసా నీ దగ్గర తీసుకున్న షూస్ కొంచెం డ్యామేజ్ అయినాయి అని చెప్పినాడు, క్రీకింగ్ సౌండ్ వస్తున్నాయని. He looked at me for a time without replying, as if expecting me to withdraw or qualify the statement. Then said, "It shouldn't have creaked." సో కొద్దిసేపు చూసినాడు అనమాట, రిప్లై ఇవ్వకోకుండా. అంటే అతను నమ్మట్లే, అతని పనితనం మీద అంత నమ్మకం అనమాట మిస్టర్ గెస్లర్కి, అంత క్వాలిటీగా చేస్తాడు కదా, సో ఎప్పుడూ ప్రాబ్లం రాదు ఎందుకంటే అంత బాగా చేస్తాడు. సో నువ్వు అన్నమాట వెనక్కి తీసుకో అన్న విధంగా ఒక లుక్ ఇచ్చి చెప్పినాడంట. ఇది షుడెంట్ హ్యావ్ క్రీక్డ్ అంటే ఇట్ షుడ్ నాట్ హ్యావ్ క్రీక్డ్, అట్లా సౌండ్ రాకూడదే, అది బాగానే ఉంటుంది అన్నాడు. ఇట్ డిడ్, ఐఎమ్ అఫ్రైడ్, ఈ వ్యక్తి చెప్పినాడు, లేదు సౌండ్ చేసింది అది అని. యూ గాట్ దెమ్ వెట్ బిఫోర్ దే ఫౌండ్ దెమ్సెల్వ్స్. సో అంటే యూ గాట్ దెమ్ వెట్ బిఫోర్ దే ఫౌండ్ దెమ్సెల్వ్స్ అంటే నువ్వు షూస్ వేసుకోవడానికంటే ముందు అదేమైనా తడిగా ఉన్నాయా అన్నాడు. ఎందుకంటే తడిగా వేసుకున్నప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అండ్ సౌండ్ చేస్తూ ఉంటాయి కదా అని. ఐ డోంట్ థింక్ సో, అలా ఏం లేదు, తడిగా ఏం లేవు అన్నాడు ఈ వ్యక్తి మిస్టర్ గెస్లర్తో అన్నాడు ఈ రైటర్. అట్ దట్ హీ లోయర్డ్ హిజ్ ఐస్ అంటే కొంచెం కళ్ళు దించుకొని కిందికి చూస్తూ, యాజ్ ఇఫ్ హంటింగ్ ఫర్ మెమరీ ఆఫ్ దోస్ బూట్స్ అండ్ ఐ ఫెల్ట్ సారీ ఐ హ్యాడ్ మెన్షన్ దిస్ గ్రేవ్ థింగ్. సో బాధపడుతున్నాడు, అయ్యో ఎందుకు చెప్పినాను ఈ విషయం అని చెప్పేసి, ఎందుకంటే చాలా అద్భుతంగా పనిచేస్తాడు కదా, సో ఎందుకు చెప్పినాను ఈ విషయం అన్నట్లు కొంచెం తలదించుకున్నాడు, మళ్ళీ ఫీల్ అవుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. దానికి మిస్టర్ గెస్లర్ ఏమన్నాడంటే కొద్దిసేపు ఆలోచించి, అంటే ఏ షూస్ అబ్బా అన్నట్లు ఆలోచించి వెంటనే అన్నాడు, సెండ్ దెమ్ బ్యాక్ అంటే సెండ్ దెమ్ బ్యాక్ అని, అవి తీసుకురండి ఇక్కడికి, ఐ విల్ లుక్ అట్ దెమ్, నేను ఒకసారి చెక్ చేస్తాను వాటిని, నేను ఒకసారి చూస్తాను అన్నాడు. సమ్ బూట్స్, హీ కంటిన్యూడ్ స్లోలీ, ఆర్ బ్యాడ్ ఫ్రమ్ బర్త్ అంటే సమ్ బూట్స్ అని, ఇక్కడ జెడ్ ప్లేస్లో ఎస్, సమ్ బూట్స్ కొన్ని బూట్స్ ఉంటాయి, ఆర్ బ్యాడ్ ఫ్రమ్ బర్త్ అంటే మనం తయారు చేసే దాంట్లో ఏముండదు, లెదర్ ఉంటుంది చూడు, ఆ లెదర్ నుంచే ప్రాబ్లం ఉంటుంది, ఆ క్వాలిటీ లెదర్ ఇతను చేసేది కాదు కదా, ఇతని చేతుల్లో ఉండదు, ఇట్స్ అవుట్ ఆఫ్ హిజ్ హ్యాండ్స్. సో లెదర్కి ఇతనికి సంబంధం లేదు, లెదర్లోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే అట్లా వస్తూ ఉంటాయి. ఇఫ్ ఐ కెన్ డూ నథింగ్ విత్ దెమ్ ఐ టేక్ దెమ్ ఆఫ్ యువర్ బిల్. సో ఐ కెన్ డూ నథింగ్, ఒకవేళ నేనేం చేయలేకపోతే అంటే ఇర్రిపేరబుల్ అయితే, రిపేర్ చేయలేని పరిస్థితుల్లో నీ బిల్లు కట్ చేస్తాను అంటే నీ బిల్లు నీకు తిరిగి ఇచ్చేస్తాను, డోంట్ వరీ అని ఫోన్లో చెప్పినాడు. ఒకసారి తీసుకురా, రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం, కుదరకపోతే నీ బిల్లు నీకు ఇచ్చేస్తాను. Once only, I went absent-mindedly into a shop in a pair of boots bought in an emergency at some large firm. సో ఓ రోజు ఏదో వేరే కంపెనీలో ఎక్కడో వేరే చోట షూస్ కొన్నాడు అనమాట. షూస్ కొని అనుకోకుండా అదొకసారి పోయింది అట్లా, లేకపోతే రెగ్యులర్గా ఇతని దగ్గరే షూస్ తీసుకుంటాడు ఈ వ్యక్తి రైటరు. కానీ ఓ రోజు ఎక్కడో వేరే కంపెనీలో ఏదో ఎమర్జెన్సీ సడన్గా అవసరం అయిపోతే తీసేసుకున్నాడు వేరే చోట, ఆ షూస్ వేసుకొని అనుకోకుండా పోయినాడు లోపలికి. He took my order without showing me any leather and I could feel his eyes penetrating the inferior covering of my foot. సో ఏం చేసినాడంటే లెదర్ ఏమి మామూలుగా లెదర్ చూపిస్తాడు కదా ఆర్డర్ తీసుకున్నప్పుడు, సో ఆర్డర్ తీసుకున్నాడు, లెదర్ ఏం చూపిలే, చూస్తూ ఉన్నాడు అనమాట. ఈ వ్యక్తి తన కాళ్ళని కవర్ చేసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే వేరే కంపెనీ షూస్ వేసుకొని పోయినాడు, ఇతనివి కాదు. సో ఏమని అనుకుంటాడేమో అని ఇట్లా దాచుకుంటూ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అట్ లాస్ట్ ఈ సెడ్, లాస్ట్కి ఓ మాట అన్నాడు, దోస్ ఆర్ నాట్ మై బూట్స్, నువ్వు వేసుకొని ఉన్నవి నావి కాదు కదా బూట్స్, అవి నేను తయారు చేసిన బూట్స్ కాదు అన్నాడు. ద టోన్ వాజ్ నాట్ వన్ ఆఫ్ యాంగర్ నార్ ఆఫ్ సారో నాట్ ఈవెన్ ఆఫ్ కంటెంప్ట్ అంటే అతను చెప్పింది కోపంతో చెప్పలేదు, బాధతో చెప్పలేదు, నా దగ్గర కొనుక్కోకుండా వేరే దగ్గర తీసుకున్నావుగా అన్న యాంగిల్లో కూడా చెప్పలే. బట్ దెర్ వాజ్ ఇన్ ఇట్ సంథింగ్ క్వైట్ దట్ ఫ్రోజ్ ద బ్లడ్, కానీ ఏదో ఉందన్నమాట. He put his hand down and pressed a finger on the place where the left boot was not quite comfortable. సో కిందికి వంగి అంటే ఏదో బాగాలేదని చెప్పినాం కదా, దాన్ని తీసుకొని ఇట్లా ఫింగర్ ఇట్లా ప్రెస్ చేసి కాళ్ళ దగ్గర, ఇతను కంఫర్టబుల్గా లేడనమాట, లెఫ్ట్ బూట్ వేసుకున్నాడు కదా,
సంథింగ్ ఇబ్బందిగా ఉంది. దాన్ని ఇట్లా ఫింగర్ పెట్టి ప్రెస్ చేసి చూసినాడు. ఇట్ హర్ట్స్ యూ దేర్ హీ సెడ్, అంటే ఇట్ హర్ట్స్ యూ దేర్, అక్కడ నీకు నొప్పిగా ఉంది కదా అని. దోస్ బిగ్ ఫర్మ్స్ నో సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే దోస్ బిగ్ ఫర్మ్స్, కంపెనీలు, ఫర్మ్స్ అంటే ఒక ఫ్యాక్టరీ అనమాట, ఒక కంపెనీ, హ్యావ్ నో సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళకి అసలు సెల్ఫ్ రెస్పెక్టే ఉండదు అని. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, క్వాలిటీ మీద పెద్దగా పట్టించుకోరు కదా. సో ఇతను డబ్బులు తక్కువ ఛార్జ్ చేస్తాడు, కాకపోతే క్వాలిటీకే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్టే లేదని వాళ్ళని అంటా ఉన్నాడు. అండ్ దెన్ యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాడ్ గివెన్ వే విత్ ఇన్ హిమ్ హీ స్పోక్ లాంగ్ అండ్ బిటర్లీ. సో ఇట్లా ఏదన్నా ఒక టాపిక్ వచ్చేస్తే ఎక్కువసేపు మాట్లాడతాడు, కొంచెం బాధపడుతూ ఉంటాడు అనమాట దాని గురించి. ఇట్ వాస్ ద ఓన్లీ టైమ్ ఐ ఎవర్ హర్డ్ హిమ్ డిస్కస్ ద కండిషన్స్ అండ్ హార్డ్షిప్స్ ఆఫ్ హిస్ ట్రేడ్. అప్పుడే ఆ లాంగ్ డిస్కషన్లోనే తన బిజినెస్లో, అంటే తను చేసే పనిలో ఉన్నటువంటి కష్టాలు, ఈ షూ మేకింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి అప్పటి పరిస్థితులు అవన్నీ చెప్తా చాలా బాధపడినాడు అనమాట. ఈ విధంగా అంటున్నాడు. దే గెట్ ఇట్ ఆల్ హీ సెడ్, దే గెట్ ఇట్ బై అడ్వర్టైజ్మెంట్ నాట్ బై వర్క్, అంటే దే గెట్ ఇట్ ఆల్ అని వాళ్ళు ఎట్లాగట్లా సంపాదించుకుంటారు, అంటే ఆ కంపెనీ వాళ్ళు. దే గెట్ ఇట్ బై అడ్వర్టైజ్మెంట్, వాళ్ళు యాడ్స్ ఇస్తారు కదా బయట, సో వాళ్ళ బిజినెస్లు బాగా జరుగుతాయి. నాట్ బై వర్క్, అంతేగాని వర్క్ నుంచి ఎవరు రారు, వాళ్ళ ఇచ్చే యాడ్స్ అట్లా అట్రాక్ట్ చేస్తాయి కానీ వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉండదు. దే టేక్ ఇట్ అవే ఫ్రమ్ అస్ హూ లవ్ అవర్ బూట్స్. సో మా బూట్స్ని ఇష్టపడేటోళ్ళంతా ఏమైపోతారు, వాళ్ళు లాక్కునేస్తారు. ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బూట్లు నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళ యాడ్స్ చూసేసి నా నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటారు, అంటే మాలాంటి వాళ్ళ నుంచి అని. ఇట్ కమ్స్ టు దిస్ ప్రెజెంట్లీ ఐ హ్యావ్ నో వర్క్. సో ఇట్లా అయిపోయింది పరిస్థితి. ప్రెజెంట్లీ, జర్మన్ యాక్సెంట్లో, ప్రెజెంట్లీ ఐ హ్యావ్ నో వర్క్, ప్రజెంట్ నా దగ్గర అసలు వర్క్ లేదు, ఎందుకంటే ఎవరు ఆర్డర్స్ ఇవ్వట్లా. ఎవ్రీ ఇయర్ ఇట్ గెట్స్ లెస్, సంవత్సరం తగ్గిపోతూ ఉందన్నమాట పని అంతా. యూ విల్ సీ, నువ్వు కూడా చూస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు అంత వర్క్ లేదు, ఎవ్రీ ఇయర్ తగ్గిపోతూ ఉంది అని. అండ్ లుకింగ్ అట్ హిస్ లైన్ ఫేస్ ఐ సా థింగ్స్ ఐ హ్యాడ్ నెవర్ నోటీస్ బిఫోర్. తన ఫేస్లో చూస్తే, అంటే ముడతలు వచ్చి ఉంటాయి కదా, ఆ ఫేస్లో చూస్తే ఎప్పుడు చూడని విషయాలు కనిపించినాయి. బిటర్ థింగ్స్ అండ్ బిటర్ స్ట్రగుల్ అండ్ వాట్ ఎ లాట్ ఆఫ్ గ్రే హెయిర్స్ దేర్ సీమ్ సడన్లీ ఇన్ హిస్ రెడ్ బియర్డ్. సో అన్ని బాధాకరమైన విషయాలు, తన కష్టాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గ్రే హెయిర్ కూడా కనిపిస్తూ ఉంది, తన రెడ్ బియర్డ్లో గ్రే హెయిర్, అంటే ఇంకా వయసు అయిపోతూ ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు అని ఆ వ్యక్తి, మిస్టర్ గెస్లర్. యాజ్ బెస్ట్ ఐ కుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దోస్ ఇల్ ఒమెంట్ బూట్స్. సో వీలైనంత వరకు చెప్పినాడు ఆ బూట్స్ బాగలేవు అన్నట్లు, దాని గురించి, అంటే ఇతను వేరే కంపెనీలో తీసుకున్నాడు కదా, అవి బాగలేవు ఏం లేవు అని చెప్పి మొత్తం అంతా చెప్పడానికి ట్రై చేసినాడు. బట్ హిస్ ఫేస్ అండ్ వాయిస్ మేడ్ సో డీప్ అన్ ఇంప్రెషన్ దట్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఐ ఆర్డర్డ్ మెనీ పేర్స్. సో అతని ఫేస్లో ఆ స్ట్రగుల్, తన కష్టాలు అన్నీ కనిపించేసరికి ఏం చేయాలో తెలియక కొన్ని నిమిషాల్లోనే చాలా పెయిర్స్ ఆర్డర్ పెట్టేసినాడు అనమాట. ఎందుకంటే తన దగ్గర పని లేదు కదా పాపం, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో ఎట్లా అట్లా పని చేయాలని చెప్పేసి తనకు అవసరం లేకపోయినా కూడా చాలా జతల బూట్స్ ఆర్డర్ పెట్టేసినాడు, షూస్. దే లాస్టెడ్ లాంగర్ దాన్ ఎవర్. సో చాలా పెట్టేసినాడు కదా ఒకేసారి, చాలా కాలం వచ్చినాయి ఆ బూట్లు. అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో టు హిమ్ ఫర్ నియర్లీ 2 years. ఆ బూట్స్ ఆర్డర్ పెట్టినాడు కదా, వాడుకుంటూ దాదాపుగా 2 సంవత్సరాల పాటు మిస్టర్ గెస్లర్ దగ్గరికి పోవాల్సిన అవసరమే రాలేదండి ఈ రైటర్కి. అంటే తనకు హెల్ప్ చేద్దామని అవసరం లేకపోయినా షూస్ ఆర్డర్ పెట్టినాడు. సో ఎక్కువ షూస్ వచ్చేసినాయి, అవి దాదాపుగా 2 years పనిచేసినాయి తనకు. ఇట్ వాజ్ మెనీ మంత్స్ బిఫోర్ మై నెక్స్ట్ విజిట్ టు హిస్ షాప్. సో చాలా నెలలు అయిపోయింది షాప్కి వెళ్ళి, పోయినాడు ఓ రోజు. దిస్ టైమ్ ఇట్ అపియర్ టు బీ హిస్ ఎల్డర్ బ్రదర్ హ్యాండ్లింగ్ ఏ పీస్ ఆఫ్ లెదర్. సో ఈసారి పోతే వాళ్ళ అన్న ఉన్నాడంట అతను అక్కడ, ఇతను కనిపించలే. వెల్ మిస్టర్ గెస్లర్ ఐ సెడ్ హౌ ఆర్ యూ. సో పోయి అడిగినాడు మిస్టర్ గెస్లర్ ఎలా ఉన్నావని. హీ కేమ్ క్లోజ్ అండ్ పీడ్ అట్ మీ. చాలా దగ్గరగా వచ్చి ఇట్లా తొంగి చూసినాడు. ఐ ఆమ్ ప్రెటీ వెల్, అంటే ప్రెటీ వెల్ అని, నేను బాగానే ఉన్నాను. హీ సెడ్ స్లోలీ బట్ మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ డెడ్. సో ఏమన్నాడంటే అక్కడ, మా అన్న చనిపోయినాడు అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళ అన్నలా కనిపించినాడు అనమాట, కానీ వాళ్ళ అన్న చనిపోయినాడు అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ ఏమంటాం, ఎల్డర్ కాదు యంగర్ బ్రదర్ ఉండాలి. సో చెప్పినాడు మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ డెడ్ అని, వాళ్ళ అన్న చనిపోయినాడు అంట అప్పటికి. అండ్ ఐ సా దట్ ఇట్ వాజ్ ఇండీడ్ హిమ్సెల్ఫ్ బట్ హౌ ఏజ్డ్ అండ్ వ్యాన్. సో చూసినాడు చాలా ఏజ్ అయిపోయింది ఈ వ్యక్తిది కూడా. అండ్ నెవర్ బిఫోర్ హ్యాడ్ ఐ హర్డ్ హిమ్ మెన్షన్ హిస్ బ్రదర్. సో ఎప్పుడు కూడా తన బ్రదర్ గురించి పెద్దగా చెప్పలే, ఈరోజు చెప్పినాడు అనమాట. మచ్ షాక్డ్ ఐ మర్మర్డ్ ఓ ఐఎమ్ సారీ. సో ఆ విషయం విని, తన బ్రదర్ చనిపోయిన విషయం తెలిసి షాక్ అయిపోయినాడు. ఐఎమ్ సారీ అని చెప్పినాడు తనకి.
ఎస్ హీ ఆన్సర్డ్. హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్. చాలా మంచోడు అతను. అంటే వాళ్ళ బ్రదర్ గురించి చెప్తున్నాడు అన్నమాట మిస్టర్ గెస్లర్. చాలా మంచోడు. హీ మేడ్ ఎ గుడ్ బూట్. మంచి మంచి బూట్స్ తయారు చేసేవాడు. బట్ ఈజ్ డెడ్. కానీ చనిపోయినాడు అతను. అండ్ ఇట్ టచ్ ద టాప్ ఆఫ్ హిస్ హెడ్ వేర్ ద హెయిర్ హ్యాడ్ సడన్లీ గాన్ యాజ్ థిన్ యాజ్ ఇట్ హ్యాడ్ బీన్ ఆన్ దట్ ఆఫ్ హిస్ పూర్ బ్రదర్ టు ఇండికేట్ ఐ సపోజ్ ద కాజ్ ఆఫ్ హిస్ డెత్. ఇట్లా తన తల మీద పెట్టుకొని చెప్తున్నాడు అనమాట. అంటే ఎట్లా ఉందంటే తన తలకి ఏదో జరిగి చనిపోయినాడు అన్నట్లు కాజ్ ఆఫ్ డెత్ గురించి చెప్తా ఉన్నాడు తన తల మీద పెట్టుకొని. అట్లా అనిపించింది తనకి. డూ యూ వాంట్ ఎనీ బూట్స్ అడిగినాడు. నీకేమైనా బూట్స్ కావాలా అని. అండ్ ఈ హెల్డ్ అప్ ద లెదర్ ఇన్ హిస్ హ్యాండ్. చేతిలో ఒక లెదర్ పెట్టుకొని ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పీస్ అన్నాడు అనమాట. ఇది ఒక అందమైన పీస్, చాలా బాగుంటుంది, నీకేమైనా బూట్స్ కావాలా అని. ఐ ఆర్డర్డ్ సెవరల్ పెయిర్స్. సో మళ్ళీ చాలా జతలు ఆర్డర్ పెట్టినాడు అవసరం లేకపోయినా కూడా అతనికి హెల్ప్ చేయడం కోసం. ఇట్ వాజ్ వెరీ లాంగ్ బిఫోర్ దే కేమ్. చాలా టైం పట్టింది అవి రావడానికి. బట్ దే వర్ బెటర్ దాన్ ఎవర్. కానీ చాలా అద్భుతంగా ఉన్నాయంట. రావడానికి కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే వయసు అయిపోయింది కదా, అతను ప్రాసెస్ కూడా కొంచెం స్లో అయ్యుండొచ్చు. సో చాలా బాగున్నాయి వచ్చినాక. వన్ సింప్లీ కుడ్ నాట్ వేర్ దెమ్ అవుట్ అండ్ సూన్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ అబ్రాడ్. సో అన్నిటిని ఒకేసారి వేసుకోలేమన్నమాట. దాని తర్వాత షూస్ వచ్చిన తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోయినాడు ఇతను. ఈ రైటర్ ఏదో పని నుండి వెళ్ళిపోయినాడు అబ్రాడ్కి, వేరే కంట్రీకి. ఇట్ వాజ్ ఓవర్ ఏ ఇయర్ బిఫోర్ ఐ వాజ్ అగైన్ ఇన్ లండన్. ఈసారి దాదాపు 1 year తర్వాత వచ్చినాడు లండన్కి మళ్ళీ. అండ్ ద ఫస్ట్ షాప్ ఐ వెంట్ టు వాజ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్. సో లండన్కి రాగానే అతను వెళ్ళిన ఫస్ట్ షాప్ ఏదంటే మిస్టర్ గెస్లర్ షాపే. ఐ హ్యాడ్ లెఫ్ట్ ఎ మ్యాన్ ఆఫ్ 60. సో ఇతను పోయేటప్పుడు ఎంత ఉంది తన ఏజ్? 60 అట్లా ఉందన్నమాట. ఐ కేమ్ బ్యాక్ టు వన్ ఆఫ్ 75 పించ్డ్ అండ్ ఓన్ హూ జెన్యున్లీ దిస్ టైమ్ డిడ్ నాట్ అట్ ఫస్ట్ నో మీ. ఈసారి దాదాపుగా 75 ఏజ్ అట్లా వచ్చిందంటే, అంటే అన్నాళ్ళు అతను వెళ్ళిపోయినాడు అక్కడికి. ఏమాత్రం ఫస్ట్ గుర్తుపట్టలేదన్నమాట అతను చూడగానే, చాలా కాలం అయిపోయింది కదా అని. డూ యూ వాంట్ ఎనీ బూట్స్ హీ సెడ్. మళ్ళీ అడిగినాడు నీకేమైనా బూట్లు కావాలని. ఐ క్యాన్ మేక్ దెమ్ క్విక్లీ ఇట్ ఈస్ ఎ స్లాక్ టైమ్. అంటే ఐ కెన్ మేక్ దెమ్ క్విక్లీ ఇట్ ఈస్ ఏ స్లాక్ టైమ్ అని అర్థం. స్లాక్ టైం అంటే ప్రస్తుతం బిజీ లేదని అర్థం. ఎవరు కూడా ఆర్డర్స్ లేవు, ఖాళీగానే ఉన్నాం, నువ్వు చెప్తే చాలా ఫాస్ట్గా తయారు చేసి ఇస్తా అన్నాడు. ఐ ఆన్సర్డ్ ప్లీజ్ ఐ వాంట్ బూట్స్ ఆల్ అరౌండ్ ఎవ్రీ కైండ్. చేయండి ప్లీజ్, నాకు అన్ని రకాల బూట్స్ కావాలని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ పెట్టినాడు. ఎందుకు చేస్తున్నాడు రైటర్ ఇదంతా? తనకు పని ఇచ్చి తనకి హెల్ప్ చేసినట్లు అనమాట. తనకి డబ్బులు ఇవ్వచ్చు కదా అని. ఫ్రీగా ఇస్తే తీసుకునేటువంటి వ్యక్తి కాదు అతను, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్, పని చేస్తేనే తీసుకోవాలనుకునే వ్యక్తి కాబట్టి. అంటే ఎందుకంటే ఆ వయసులో కూడా అట్లా చేస్తూ ఉన్నాడు కదా, సో అందుకే ఆర్డర్ పెడతా ఉన్నాడు అవసరం లేకపోయినా. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల షూస్ తయారు చేయండి నా కోసం అని చెప్పినాడు. ఐ హ్యాడ్ గివెన్ దోస్ బూట్స్ అప్ వెన్ వన్ ఈవినింగ్ దే కేమ్. ఓ రోజు వచ్చినాయి బూట్స్ అన్నీ, ఓ రోజు సాయంత్రం ఆర్డర్ పెట్టినటువన్నీ. వన్ బై వన్ ఐ ట్రై దెమ్ ఆన్. సో ఒక్కొక్క బూట్ ఒక్కొక్క జత వేసుకుంటా ఉన్నాడని. ఇన్ షేప్ అండ్ ఫిట్, ఇన్ ఫినిష్ అండ్ క్వాలిటీ ఆఫ్ లెదర్ దే వర్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ మేడ్. ఆ షేప్లలో కానీ, ఆ ఫిట్టింగ్లో కానీ, ఫినిషింగ్లో కానీ, అంటే దానిపైన మొత్తం అంతా ఉంటుంది కదా, అంటే లుక్ ఇదంతా అతను చేసిన విధానం అంతా క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉంది. తను తయారు చేసిన షూస్లోనే బెస్ట్ అనమాట అవి. ఐ ఫ్లూ డౌన్ స్టేర్స్, రోట్ ఎ చెక్ అండ్ పోస్టెడ్ ఇట్ అట్ వన్స్ విత్ మై ఓన్ హ్యాండ్. సో వెంటనే పైనుంచి కిందికి వచ్చేసి ఒక చెక్ రాసినాడు. డబ్బులు ఇవ్వాలి కదా తన పెట్టిన ఆర్డర్కి, ఆ షూస్ అన్నిటికీ. సో ఒక చెక్ రాసి పోస్ట్ చేసినాడు తన కోసం. ఏ వీక్ లేటర్, పాసింగ్ ద లిటిల్ స్ట్రీట్, ఐ థాట్ ఐ వుడ్ గో ఇన్ అండ్ టెల్ హిమ్ హౌ స్ప్లెండిడ్లీ ద న్యూ బూట్స్ ఫిట్టెడ్. ఓ రోజు ఆ రూట్లో వెళ్తూ ఉంటే అనిపించింది, పోయి ఒకసారి మాట్లాడదాము, నీ దగ్గర షూస్ తీసుకున్నాను కదా, అవి చాలా బాగా సరిపోయినాయి, చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి అని కాంప్లిమెంట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు. బట్ వెన్ ఐ కేమ్ టు వేర్ హిస్ షాప్ హ్యాడ్ బీన్, హిస్ నేమ్ వాస్ గాన్. సో తన షాప్ దగ్గరకు వచ్చేసరికి చూస్తే అక్కడ షాప్ లేదు. గెస్లర్ బ్రదర్స్ అని ఒక బోర్డు ఉంటుంది కదా, ఆ పేరు లేదు. ఐ వెంట్ ఇన్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. సో చాలా డిస్టర్బ్ అయిపోయినాడు, ఎక్కడికి పోయింది ఈ పేరు అని, అంటే ఏమైందా అని. ఇన్ ద షాప్ దెర్ వాజ్ ఎ యంగ్ మ్యాన్ విత్ అన్ ఇంగ్లీష్ ఫేస్. పోయి చూస్తే లోపల ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు, అంటే ఇంగ్లీష్ ఆయన. వీళ్ళు జర్మన్ వాళ్ళు కదా మిస్టర్ గెస్లరు. సో ఆ గెస్లర్ లేడు, ఎవరో ఇంగ్లీష్ వ్యక్తి ఉన్నాడు. పోయి అడిగినాడు అతన్ని, మిస్టర్ గెస్లర్ ఇన్? ఐ సెడ్, లోపల ఉన్నాడా గెస్లర్ అని. నో సార్, హీ సెడ్. నో బట్ వీ కెన్ అటెండ్ టు ఎనీథింగ్ విత్ ప్లెజర్, వీ హ్యావ్ టేకెన్ ద షాప్ ఓవర్. నో సార్, మీకు ఏ విధంగా హెల్ప్ కావాలంటే మేము చేస్తాం, ఈ షాప్ని మేము తీసుకున్నాం అన్నాడు ఆ వ్యక్తి. ఎస్ ఐ సెడ్, బట్ మిస్టర్ గెస్లర్? ఓకే అని చెప్పి, బట్ మిస్టర్ గెస్లర్ ఎక్కడికి పోయినాడు ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి అని. ఓ హీ ఆన్సర్డ్, డెడ్, చనిపోయినాడు అని చెప్పినాడు. సో ఈ వీక్ గ్యాప్లోనే, తనకు చూసి వచ్చిన వీక్ గ్యాప్లోనే చనిపోయినాడు అనమాట మిస్టర్ గెస్లర్ కూడా.
డెడ్ బట్ ఐ ఓన్లీ రిసీవ్ దీస్ బూట్స్ ఫ్రమ్ హిమ్ లాస్ట్ వెన్స్డే వీక్. పోయిన బుధవారమే కదా ఈ షూస్ నేను తీసుకున్నాను, అంతలోపే చనిపోయినాడు ఆ వ్యక్తి అని షాక్ అయినాడు. ఇది ఈయన ఇంగ్లీష్ మ్యాన్ అనమాట, ఎవరో వేరే వ్యక్తి. ఈ కంపెనీల బూట్లన్నీ ఇంకా పెట్టినారు, వీళ్ళు వేరే షాప్ తీసుకున్నారు, వేరే వాళ్ళకి షాప్ అప్పచెప్పేసినారు. హీ సెడ్ పూర్ ఓల్డ్ మ్యాన్ స్టార్వ్డ్ హిమ్సెల్ఫ్. ఆకలితో చనిపోయినాడు అనమాట, అంటే పని చేసి తినక డబ్బులు లేక అట్లా. స్లో స్టార్వేషన్, అది కూడా నిదానమైనటువంటి ఆకలి. ద డాక్టర్ కాల్డ్ ఇట్. డాక్టర్ చెప్పినాడంట సరైన ఫుడ్ తినక ఆకలితో చనిపోయినారు అని. యూ సీ హీ వెంట్ టు వర్క్ ఇన్ సచ్ ఎ వే. నీకు తెలుసు కదా, అంటే ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, కొత్తగా ఆ షాప్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎట్లా పనిచేసేవాడో నీకు తెలుసు కదా. వుడ్ కీప్ ద షాప్ ఆన్, ఎప్పుడు షాప్ ఉండేది. వుడెంట్ హ్యావ్ ఎ సోల్ టచ్ హిస్ బూట్స్ ఎక్సెప్ట్ హిమ్సెల్ఫ్. కానీ షాప్ మాత్రం 24 గంటలు ఓపెన్లో పెట్టినా ఎవ్వరు ముట్టుకునేటోళ్ళు కాదు ఈ బూట్స్ని, తను తప్ప. ఎందుకంటే బయట ఉన్న జనాలంతా ఈ అడ్వర్టైజ్మెంట్స్కి వాటికి అట్రాక్ట్ అయిపోయి అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఈ క్వాలిటీ బూట్స్ని ఎవరు టచ్ చేసే వాళ్ళు కూడా లేదు, అతను తప్ప. వెన్ ఈ గాట్ అన్ ఆర్డర్ ఇట్ టుక్ హిమ్ సచ్ ఎ టైమ్. సో ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు అంత టైం తీసుకునేటోడు అతను. పీపుల్ వోంట్ వెయిట్. నీకు తెలుసు కదా, జనాలు ఎవరు వెయిట్ చేయరు. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వెంటనే షూస్ కావాలి, అంతేగాని వారం తర్వాత రా, 2 వారాల తర్వాత రా అంటే ఎవరు వెయిట్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు. హీ లాస్ట్ ఎవ్రీబడి. ఆ విధంగా తన కస్టమర్స్ అందరినీ కోల్పోయినాడు, తన బంధువుల్ని అందరినీ కోల్పోయినాడు. అండ్ దేర్ హీ వుడ్ సిట్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. సో అక్కడ కూర్చొని ఇట్లా థింక్ చేసేటోడు, పని చేసుకుంటూ ఉండేటోడు. ఐ విల్ సే దట్ ఫర్ హిమ్ నాట్ ఎ మ్యాన్ ఇన్ లండన్ మేడ్ ఎ బెటర్ బూట్. సో నేను ఖచ్చితంగా చెప్పగలను, లండన్లో ఇటువంటి బూట్స్ అంటే ఈ గెస్లర్ చేసినట్లుగా బూట్స్ తయారు చేసే వ్యక్తి ఎవ్వరూ లేడని చెప్తా ఉన్నాడు, అంటే న్యూ షూ ఓనర్ కూడా. బట్ లుక్ అట్ దట్ కాంపిటీషన్. కానీ బయట ఎట్లుంది కాంపిటీషన్ సిటీలో. హీ నెవర్ అడ్వర్టైజ్డ్. ఎప్పుడైనా యాడ్స్ వేసుకున్నాడు, అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు తన పనిని. వుడ్ హ్యావ్ ద బెస్ట్ లెదర్ టూ. తన దగ్గర మంచి లెదర్ కూడా ఉండేది. అండ్ డూ ఇట్ ఆల్ హిమ్సెల్ఫ్. అతనే చేసేటోడు. వెల్ దేర్ ఇట్ ఈస్. ఏం చేస్తాం, సిచ్యువేషన్ అట్లా ఉంది పరిస్థితి. వాట్ కుడ్ యూ ఎక్స్పెక్ట్ విత్ హిస్ ఐడియాస్. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం తన ఐడియాస్తో, తన ఆలోచనలు అలా ఉండేవి అన్నాడు. ఇతను అదంతా విన్న తర్వాత బట్ స్టార్వేషన్, ఆకలి ఎట్లా అయింది అని చెప్పి. ఎందుకంటే చెక్ పంపించినాడు కదా డబ్బులు, అంటే వారమే కదా అయింది, డబ్బులు ఉంటాయి, సో తిని ఉండొచ్చు, ఖర్చు పెట్టుకొని ఉండొచ్చు అని చెప్పి ఆకలి ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకున్నాడు. ఆకలి అని. దట్ మే బీ ఎ బిట్ ఫ్లవరీ యాజ్ ద సేయింగ్ ఈస్, బట్ ఐ నో మై సెల్ఫ్ హీ వాజ్ సిట్టింగ్ ఓవర్ హిస్ బూట్స్ డే అండ్ నైట్. సో ఇది కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడు డే అండ్ నైట్ బూట్స్ గురించి ఆలోచించుకుంటూ కూర్చునేటోడు. టు ద వెరీ లాస్ట్ యూ సీ ఐ యూస్ టు వాచ్. నేను కూడా చూస్తూ ఉన్నాను అతన్ని. నెవర్ గేవ్ హిమ్సెల్ఫ్ టైమ్ టు ఈట్. అసలు తినడానికి టైమే స్పెండ్ చేసేటోడు కాదంట. నెవర్ హ్యాడ్ ఎ పెన్నీ ఇన్ ద హౌస్. ₹1 కూడా లేదు ఇంట్లో. ఆల్ వెంట్ ఇన్ రెంట్ అండ్ లెదర్. సో తనకు వచ్చే ఈ అరకొర డబ్బులు కూడా రెంట్ కట్టడానికి, ఈ లెదర్ కొనడానికే సరిపోయేది. హౌ హీ లివ్డ్ సో లాంగ్ ఐ డోంట్ నో. సో ఇటువంటి వ్యక్తి ఇన్నాళ్ళు ఎట్లా బతికినాడో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇంత తక్కువ అమౌంట్తో ఎట్లా ఉన్నాడో అని చెప్పేసి నాకు కూడా అర్థం కాలేదు. హీ రెగ్యులర్లీ లెట్ హిస్ ఫైర్ గో అవుట్. ఎప్పుడు ఫుడ్ ఇదంతా ఉండేది కాదు తన దగ్గర. హీ వాజ్ ఎ క్యారెక్టర్. అంత గొప్ప వ్యక్తి అనమాట. అంటే పనే దైవంలాగా భావించేటోడు, అటువంటి క్యారెక్టర్. బట్ హీ మేడ్ గుడ్ బూట్స్. చాలా అద్భుతమైన బూట్స్ తయారు చేసేటువంటి వ్యక్తి అన్నాడు. ఎస్ ఐ సెడ్ హీ మేడ్ గుడ్ బూట్స్. సో ఇతను కూడా చెప్పినాడు అనమాట రైటర్ జాన్ గాల్స్వర్తీ. అవును, అతను మంచి బూట్స్ తయారు చేసేవాడని. ఈ విధంగా ఒక గొప్ప, అంటే తను చేసే పనికే ప్రాణం పెట్టేసినటువంటి వ్యక్తి అనమాట మిస్టర్ గెస్లర్ యొక్క స్టోరీ. సో బాగుంది కదా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.